వివాదం ఏంటి అని చూసుకుంటే, కమల్ హాసన్ గారు హ్మ్. 'తగ్ లైఫ్' హ్మ్. అనే ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని జెప్పారు. హ్మ్. అది కన్నడ వాళ్ళకి నచ్చల. రైట్. నచ్చనప్పుడు ఈయన ఆయన మాట్లాడిన దాన్ని హ్మ్. సాధికారింగంగా నిరూపించటమైనా రావాలి. రైట్. లేదు అంటే, అరె! మీరు బాధపడ్డారా? హ్మ్. బాధపడకండి. నేను ఒక వరవడిలో మాట్లాడేశాను అని హ్మ్. అంటే, మన కిరీటాలేమి రాలి కింద పడిపోవు. కరెక్ట్. మన భుజకీర్తులేమి హ్మ్. మాయమైపోవు. అవును. కానీ కమల్ హాసన్ గారు అలా చేయకుండా, హ్మ్. ఆయన సాధికారంగా నాకు ఆ విషయం తెలుసు. హ్మ్. నేను మాట్లాడింది కరెక్టే. హ్మ్. కాబట్టి నేను సారీ చెప్పను అన్నట్లుగాను మాట్లాడట్ల. రైట్. సారీ చెప్పను అని మాత్రమే మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ అసలు విషయానికొస్తే వాస్తవం ఏంటి అని చూసుకుంటే, మన తెలుగు, హ్మ్. కన్నడ, తమిళం, మలయాళం హ్మ్. ఈ 4 భాషలు కూడా మళ్ళీ దీంట్లో చాలా యాసలు, హ్మ్. చాలా ఇంకా చిన్న చిన్న ప్రాంతాలకు హ్మ్. సంబంధించిన ఉపభాషలు ఉన్నప్పటికీ కూడా, హ్మ్. ఈ ప్రధానమైన 4 భాషలు ఒక తల్లి బిడ్డలు.